బ్రో, మన ఏపీలో మొన్న జరిగిన సంఘటన ఉంది కదా, జగన్ గారు ర్యాలీ చేస్తున్న సమయంలో ఒక అతను కారు కింద పడి చనిపోయారు. సో అయితే దానిపైన ప్రజెంట్ కేసు పెట్టారు, నడుస్తుంది. A1 A2గా నిర్ధారించారు. ఆ ప్రాసెస్ అయితే నడుస్తుంది అనమాట. అయితే దీనిపైన జగన్ గారు ఏమంటున్నారంటే, నేను మాజీ సీఎంని అరెస్ట్ చేస్తే మీ పరువే పోతుంది, అంటే ఆంధ్ర రాష్ట్ర పరువు పోతుంది అన్నట్టుగా మాట్లాడుతాను అనమాట. అదే అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఇది? అంటే హీఈస్ ద సింపథైజ్డ్ పొలిటీషియన్ అంట. నేను అంతకు ముందు కూడా వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు తండ్రి శవం దగ్గర రాజకీయాలు మొదలుపెట్టినవాడు. పాదయాత్ర చేసి ఒంటరివాడిని అని, బాబాయ్ చచ్చిపోయాడని, సో ఇట్లా అంటే అన్నీ తనే చేసుకుని నేను నలిగిపోతున్నాను, నాకు తోడుండండి అంటూ సింపతి చేస్తూ నా తల్లి చెల్లి కూడా దూరం అయిపోయారని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. సో విజయమ్మ గారికి కూడా సేఫ్టీ లేదని వాళ్ళ క్యాటర్ కూడా తెలుసు అనమాట. సో ఆవిడ కూడా ఆటోమేటిక్గా షర్మిల గారు కూడా ఆవిడ కూడా భయంతోనే షర్మిల దగ్గర, ఎందుకంటే రేపన్న రోజున అవసరం పడితే ఆమెను చంపడానికి కూడా వెనకాడ్డనే ఒక ఫిక్సేషన్ చాలా మందికి వచ్చేసింది. బట్ ఏంటంటే పార్టీలో ఉన్న కార్యకర్తలు మైకు తప్పదు, ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు దాన్ని వాళ్ళు నిరంతరం మోస్తూనే ఉండాలి. సో ఇక్కడ ఆయన ఐడియాలజీ ఏంటంటే ఇప్పుడు ఈ రకంగా ఎర్లీ సింపతి అని చెప్పొచ్చు. ఇది ముందే ప్రిపేర్ చేసి పెడితే నన్ను అరెస్ట్ చేస్తే జనం ఊరుకోరు, నాకు నేను సీఎంని, తిరుగుబాటు వస్తుంది, ఇలా చెప్తే ఏంటంటే ప్రేరేపితం అవుతారు జనాలు, పార్టీ వాళ్ళందరూ యాక్టివ్ అవుతారు. అరే అరెస్ట్ అవుతాడు. సభ్యులే బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా జనాలు నమ్ముతున్నారంటే కొంచెం ఆలోచించాల్సి. అంటే ఒకటండి, మన నాయకుడో, మన సినిమా హీరోనో, మన క్రికెటరో ఏదైనా తప్పు చేస్తే దాన్ని మనం తప్పు అని చెప్పలేం, ఎందుకంటే అది ఒక అభిమానం ఉన్న ముసుగు అనుకోవచ్చు. అది ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ గారు ఇష్యూ అయింది, అందరూ నెగిటివ్గా తిట్టారు, ఇది చేశారు. బట్ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆయన్ని తప్పేం లేదు, ఎలా డిఫెండ్ చేయాలి అనే విధంగా చూసుకుంటూ వచ్చారు. మన విరాట్ కోహ్లీ గారి ఇష్యూ చూసుకుంటే ఆయన కూడా అంతే, అందరూ తిట్టిపోతారు, నువ్వు ఎందుకు అసలు క్రికెట్కి పనికిరావు అది ఇది అని చెప్పి. బట్ ఆయన ఫ్యాన్స్, ఆయన లాయల్ ఫ్యాన్స్ మాత్రం ఆయన డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా అంతే, ఏ దాంట్లో అయినా, రాజకీయమైనా, సినిమా అయినా, పాలిటిక్స్ అయినా, వీళ్ళ ముగ్గురు 3 ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి. సో అంటే ఫ్యాన్స్ ఎలా డిఫెండ్ చేసుకుంటారు అనే దానికి. సో అటు అల్లు అర్జున్ గారు, ఇటు విరాట్ కోహ్లీ గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరెస్ట్ చేయాలి, దాని చుట్టూ తను తిరుగుతుంది. సో దానిపైన పూర్తి విచారం చేసి, ఎందుకంటే ఎక్స్సీఎంని మరి అరెస్ట్ చేస్తే కొంత ప్రభావం అనేది ఉంటుంది, తిరుగుబాటు అనేది ఉంటుంది అనమాట. సో అయితే నేను అనుకునేది ఏంటంటే, అప్పుడు చంద్రబాబు గారి కోసం ఎట్లయితే జైలుకి వెళ్ళినప్పుడు నిలబడ్డారో, అదేవిధంగా ఒక్క రాయలసీమలో నిలబడతారు, కానీ బయట అంతా కూడా జగన్ గారి కోసం అంత నిలబడరేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, మేము కూటమి ప్రభుత్వం కూడా ఏమనుకుంటున్నారంటే, అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నారంటే, ఇఫ్ ఇన్ కేస్ సరే జగన్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేశారంటే మళ్ళీ జనాలు, అభిమానులు బయటకు వచ్చి ర్యాలీలు చేయడం కానీ మీకు తెలిసిందే. అంటే ఆయన కలగంటూ ఉంటాడు ఎప్పుడు కూడా, నాకు ఇంత ఇది ఉంది అని చెప్పి. బట్ అక్కడ జరుగుతుంది ఏంటంటే, వాళ్ళ టీం ఎవరైతే ఉంటారో అది ఆయనకు తెలుసో లేదో, మరి ఆయన తెలిసే జరుగుతుందో, వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఆయన వస్తున్నారు ఒక ఏరియా కంటే ఖచ్చితంగా అక్కడ ఇన్ఛార్జెస్కి అక్కడ వాళ్ళని పోగు చేసి వాళ్ళు కొంత పేమెంట్ ఇచ్చి జనాలను తీసుకురండి, ఇంతలో కావాలి, జగన్ గారిని మనం సాటిస్ఫై చేయాలి అనే విధంగా ఆ మెప్పు పొందిస్తే వాళ్ళకి మార్కులు పడతాయి అన్నమాట జగన్ గారి దగ్గర. సో అదేవిధంగా ఆయన కళ్ళకంటూ ఉంటాడు, నాకు జనం వస్తారు ఎక్కడికి వెళ్ళినా ఏంటి అనేది. వన్స్ ఆయన కానీ లోపలికి వెళ్ళారంటే మళ్ళీ దాదాపు ఈసారి అయితే 16 నెలలు కాదు, ఖచ్చితంగా 10 ఏళ్ల పైనే ఉన్నేస్తారు లోపల. ఆయన రాజకీయాలకు దూరం అయిపోతాడు ఈసారి జైలుకి వెళ్ళాడంటే. వెళ్ళనంత వరకు ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని చేసినా కానీ. సో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు, డైరెక్ట్గా జైల్లో పెట్టాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఎందుకంటే అది కూడా జనాల్లో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వానికి అట్లా కూడా వ్యతిరేకత తట్టుకోలేరు. ఏంటంటే తప్పు చేశాడు కాబట్టి దానికి పడాల్సిన శిక్ష పడుతుంది. సో ఆయన ఈలోపే దాన్ని సింపథైజ్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. ముందుగానే రెడీ చేసి పెడితే నన్ను అరెస్ట్ చేస్తారు, మీరు రెడీగా ఉండండి అని చెప్తున్నట్టే ఉంది ఇది. ఎట్లా అంటే ఆయన, నేను ఎక్స్సీఎంని, నన్ను చేస్తే ఇదవుతుంది, అదవుతుంది, నాకు భంగం కలుగుతుంది. సో ఏంటంటే తన డ్రీమ్ వరల్డ్ ఇది, ఎవరో బాధపడరు. ఏంటంటే ముందే ప్రిపేర్ చేసి పెడితే అక్కడ హింట్ ఇస్తున్నట్టే, నా కోసం వీళ్ళు వస్తారు, ఇంతమంది నా ఓటర్స్ అందరూ నేను తీసుకొచ్చుకుంటాను అని చెప్తున్నాడు ఆయన. అది ఆయన అంటే అందరికి ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తున్నాడు, రెడీగా ఉండండి, నన్ను అరెస్ట్ చేస్తారు అనే విధంగా చెప్తున్నట్టు తప్ప హింట్ ఇచ్చినట్టు అవుతుంది. దీనివల్ల ఎవరు కూడా ఆయన గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. అసలు లాక్డౌన్ తర్వాత రాజకీయ నాయకుల గురించి ఎవరు ఆలోచించట్లా. ఇక చంద్రబాబు గారు కూడా ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ నిలబడ్డ వాళ్ళని ఆయన కోసం నిలబడ్డారు. సో రాజకీయ నాయకులు ఎవరిని మోసే స్థితిలో ఇప్పుడు జనం లేరు, ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళవి. సో మనం ఓటేసినందుకు మన ఎమ్మెల్యే మనకేమైనా ఇచ్చాడా అది చూసుకుంటున్నారు. మన ఊర్లో మనకి రేషన్ ఎంత ఉందా, మనకి హాస్పిటల్ ఏమన్నా అయితే ఆరోగ్యశ్రీ ఎంత ఉందా లేదా, ఇంతవరకే మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ సో అవతలాడు మంచోడా చెడ్డోడా ఇదంతా పోయిందనమాట. ఇప్పుడు జగన్ గారు అరెస్ట్ అయినా ఆయన కోసం రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు అయితే ఖచ్చితంగా చంద్రబాబు గారికి వచ్చిన రియాక్షన్ అయితే ఆయనకు రాదు. అంతకుముందు ఆయన వెళ్ళినప్పుడు కూడా జైలు బయట కొంతమంది ఉన్నారు, ఆపడానికి ఏదో అడ్డుపడతారు, జై కొడతారు. సో పోలీసులు ఇప్పుడు అట్లాంటివి చేయనివ్వరు, ఎందుకంటే జైలు సరౌండింగ్స్లో ఎవరిని ఉండనివ్వకుండా
చూద్దాం అసలు ఆయన అరెస్ట్ అనే సన్నివేశం ఎలా ఉంటుందో నాకు కూడా చూడాలని ఉంది. అలాగే చాలా మంది ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో మరి చూద్దాం ఆయన అరెస్ట్ అవుతారా లేదా అని.